అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అరియర్స్ బిల్లులపై తాజా సమాచారం. అలాగే ఉద్యోగులకు కొత్త డిఏ అంటే 2025 జనవరి డిఏతో కలిపి మొత్తం 3 డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. ఇక 2025 జనవరి డిఏకి సంబంధించి 1.92% హైక్ అయితే రావాల్సి అయితే ఉంది. వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అరియర్స్ బిల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2025తో ప్రారంభమయ్యేటటువంటి బిల్లు నెంబర్లు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకైతే వెళ్తాయండి. ఇది వరకు అప్రూవ్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి 2025 సీరియల్ నెంబర్తో కొత్త బిల్ నెంబర్లు జనరేట్ అవుతాయని చెప్పేసి మనకు ఇక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కావున రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్స్కు సిఎఫ్ఎంఎస్ సైట్లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్స్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎరియర్ బిల్స్తో పెట్టుకోవాలని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అలాంటి బిల్లులకి 2025 బిల్ నెంబర్ వస్తుంది కాబట్టి మళ్ళీ యథాతథంగా 2025తో బిల్స్ అయితే రీజనరేట్ అయితే అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇక డిఏ బకాయిలకి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవలే 2% డిఏని హైక్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 2% డిఏని హైక్ చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి 1%కి 0.96% అయితే డిఏ యాడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ లెక్క ప్రకారంగా 1.92% అయితే డిఏ 2025 జనవరి డిఏకు యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కొత్త డిఏ అనేది 1.92%గా అయితే రాబోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 2% డిఏ హైక్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏప్రిల్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంది కాబట్టి ఈ భేటీలో భాగంగా డిఏ బకాయిలకి సంబంధించి రిలీజ్ చేయవలసిన డిఏలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. 2024 జనవరి జూలై డిఏలు 2025 జనవరి 3 డిఏలు అయితే స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి. సో కాబట్టి 7వ వేతన సవరణ సంఘం సూచనతో ఈ పెంపు లభించింది అని చెప్పేసి మనకి సెంట్రల్ ఎంప్లాయీస్కి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి కూడా త్వరలోనే శుభవార్త చెప్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే.